చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 57 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న ఇందిరా పార్క్ దగ్గర ఉద్యోగ సంఘాలతో ధర్నా చేస్తామన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 205 ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తీర్మానం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వం తమ డిమాండ్స్ నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎంతవరకు మన సమస్య పరిష్కరించుకుందాం, ఎంతవరకు ప్రభుత్వాన్ని ఒప్పించి నయానా భయాన మనం సమస్యలు పరిష్కరించుకుందామన్న సోయి మనందరికీ ఉండాలి. మనం ఎట్లా బలోపేతం చేద్దాం, ఈ జేఏసీని ప్రభుత్వాన్ని ఎట్లా ఒప్పిస్తాం. ఏదైనా జనం వచ్చినా ఏదొచ్చినా సంఘ నాయకునిగా కొట్టాడవలసిందే. మనం హక్కులను సాధించుకునేదాకా మనం విశ్రమించేది లేదు. ప్రభుత్వానికి నయానా భయాన మన సమస్యలు పరిష్కరించుకుందాం, దానిలో బేషరూ లేదు. మీ సంక్షేమ పథకాలు ఇవ్వండి, మీరు ప్రజలకు ఎన్ని ఇస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రజలు కూడా మాతో భాగమే, కానీ మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాత సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. మనం రేపు జరగబోయే కార్యక్రమానికి, రేపు మనం జరగబోయే మహాధర్నాకు, రేపు ప్రత్యక్ష ఉద్యమానికి మీ అందరి మద్దతు కోరాలని మొత్తం అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించేసి జూన్ 9th రోజు పెద్ద మొత్తంలో హైదరాబాద్లో కార్యక్రమాన్ని తీసుకొని తర్వాత కార్యక్రమాన్ని తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, సిపిఎస్ విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రద్దు చేస్తూ ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలి. 2వ వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకొని 51% ఫిట్మెంట్ తోటి ఆమోదించాలి. స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి 317 జీవోని అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలు సకాలంలో ఏర్పాటు చేసి అన్ని కేడర్లకు పదోన్నతి కల్పించాలి. 8 ఎన్నికల సమయంలో చేపట్టిన బదిలీలు 20 నెలలు పూర్తవుతున్న సందర్భంగా తహసీల్దారులు, ఎంపీడీఓలతో పాటుగా ఇంకా 8 డిపార్ట్మెంట్లో చేసిన బదిలీలని వెంటనే వెనక్కి తీసుకురావాలి. 2025 సంవత్సరానికి గాను సాధారణ బదిలీలు మే, జూన్ మాసాల్లోనే పూర్తి చేయాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు విఫలమవడం కొనసాగితే ఇప్పటికే ప్రకటించిన 15/5/2025 జిల్లా మరియు రాష్ట్ర స్థాయి భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన, దాంతో పాటుగా 9/6/2025 మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద ప్రకటించిన కార్యక్రమాలని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయటం, సంఘటిత విస్తృత విషయాల ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా వెనకాడబోమని ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించవలసిన పరిస్థితి ప్రాథమిక సభ్యుల నుండి తీవ్రంగా వస్తుందని తెలియజేస్తూ దీన్ని ఏకగ్రీవంగా మీ అందరి తప్పట ద్వారా